హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అంటే జూన్ 9న మా బాబు బర్త్డే అండి, సెకండ్ బర్త్డే. సో ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తున్నాము. యాక్చువల్లీ డెకరేషన్ వాళ్ళకి చెప్పాలనుకున్నాము. వాళ్ళని అడిగితే వాళ్ళైతే డెకరేషన్కి 15,000 చెప్పారు. ఓన్లీ డెకరేషన్కి 15,000 అంటే ఇంకా పై ఖర్చులు ఇంకా చాలానే ఉంటాయి కదా. సో అందుకని మేమే ఇంట్లో ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము. సో డెకరేషన్ అయిపోయినాక మా వారైతే కేక్ తీసుకొచ్చేసారు. మా బాబు అప్పటిదాకా చాలా బాగున్నాడండి, నవ్వుకుంటూ ఆడుకుంటూ అందరినీ మాట్లాడిస్తూ. కేక్ కటింగ్కి అయితే ఏమని కిందకి తీసుకెళ్ళాము, ఒకటే ఏడుపు అండి. వాడిని ఓదార్చుకుంటూ మధ్యలో లేస్తూ వాడిని ఓదారుస్తూ వాడు ఏడుస్తూ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి టైం అయిపోతుంది, వీడు ఏడుస్తున్నాడు. సో వచ్చిన వాళ్ళు దూరం నుంచి వచ్చారు కదా, వాళ్ళు రిటర్న్ వెళ్ళాలి అంటే టైం అవుతుంది. అందుకనేసి ఇంక ఏం చేసేది లేక ఏడుస్తుంటేనే అలానే కేక్ కట్ చేపించేసాము. వాటికి చాలా టైం తీసుకున్నాం వాడిని ఓదార్చి, తర్వాత నిదానంగా కేక్ కట్ చేపిద్దామని. అస్సలు కామ్ అవ్వలేదండి. పిల్లలు ప్రతి ఒక్కరు బర్త్డేస్కి భలే ఏడుస్తారు కదండి. మనమేమో అంటే పేరెంట్స్ ఏమో పెద్ద డెకరేషన్ చేసుకొని బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటాం, బట్ పిల్లలు అస్సలు సహకరించరు. మా బాబు కేక్ కూడా తినలేదండి, చాలా బుజ్జగిచ్చాము, అస్సలు తీసుకోలేదు. సరే అనేసి ఇంకా చేసేది ఏం లేక కేక్ కటింగ్ చేసేసి డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసేసాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మా బాబు ఇంతగా ఇబ్బంది పెడతాడు అని. అసలు మామూలుగా అయితే మా బాబుకి చాలా ఇష్టం ఇలాంటి డెకరేషన్స్ అన్నా హడావిడి అన్న బాగా ఎంజాయ్ చేస్తాడు. అలాంటిది తను ఇంత ఇబ్బంది పడ్డాడంటే అది జనాల వల్లనో లేక డ్రెస్ ఇబ్బంది పెట్టిందో నాకైతే అర్థం కాలేదు. బర్త్డే అంతా అయిపోయాక ఫైనల్గా అందరూ డిన్నర్ చేసేదానికి పైకి వెళ్ళింటే అప్పుడు మాత్రం హుషారుగా అందరికీ మాటలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉండినాడు. సో పిల్లలంతే మన ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పుడు రీచ్ అవ్వరనమాట. అందుకే చిన్నపిల్లల మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని హై డెకరేషన్స్కి వెళ్ళకూడదు. ఇలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డెకరేషన్ బాగా చేసుకొని తీరా పిల్లలు ఇబ్బంది పెడితే మనము అప్సెట్ అవుతాం, పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. సో సింపుల్గా చేసుకోవడం బెస్ట్ అని నేను ఈ బర్త్డేకి అర్థం చేసుకున్నాను. బర్త్డేకి వచ్చిన చిన్న చిన్న బుడిగిలు అయితే భలే ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూసి కూడా మా బాబు కామ్ అవ్వలేదు, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు అంతేనేమో, వాళ్ళ బర్త్డేస్కి వాళ్ళ సెలబ్రేషన్స్కి కామ్గా ఉండరు, ఇబ్బంది పెడతారు. వేరే వాళ్ళ సెలబ్రేషన్స్కి అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో వచ్చిన వాళ్ళకి కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసి సింపుల్గా రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. రిటర్న్ గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాను. రిటర్న్ గిఫ్ట్కి ఏమి ఇచ్చాననేది ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. ఫైనల్గా వాడు కాస్త ఏడుపు తగ్గాక అందరం ఒక్కొక్క ఫోటో అయితే తీసుకున్నాము, అది కూడా చాలా కష్టం మీద. సో కొన్ని విజువల్స్ అయితే మీకు షేర్ చేసేస్తాను, చూసేసేయండి. మా బాబులాగే మీ పిల్లలు కూడా ఇలానే ఇబ్బంది పెట్టింటే కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.